హాయ్ గైస్. ఒక చిన్న పని మీద సతీష్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన చెప్పిన పాయింట్స్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ ఓటింగ్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇది సతీష్ గారి వీడియోనే. ఫస్ట్ ప్లేస్‌లో ఈ వీక్ స్టార్టింగ్ నుంచి 10th వీక్ ఎలిమినేషన్‌కి దగ్గరొచ్చింది. ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా ఓటింగ్ ఏసుకోండి. ఎందుకంటే ఈ వీక్ చాలా టఫ్‌గా ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే లాస్ట్ మినిట్ వరకు ఓట్లు వేయించడానికి ట్రై చేయండి. ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, తనూజ వల్ల ఈసారి ఏం మారబోతుంది అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ తనూజ్కి ఈ వీక్ స్టార్టింగ్లో 23%తో ఓటింగ్ స్టార్ట్ అయితే ఈరోజు లాస్ట్ డే మార్నింగ్కి వచ్చేసరికి ఇప్పటి కూడా 23 నుంచి 1% పెరిగి 24% దగ్గర తనూజ ఓటింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే తనూజ ఈరోజు అధికారికంగా కెప్టెన్ అయిపోయింది. నేను అయిపోయింది హౌస్లో మనకి ఈరోజు చూపిస్తారు. చూపించిన తర్వాత ఈవిడిది హాట్‌స్టార్లోంచి తనూజ ఓటింగ్ పోల్స్ అనేవి తీసేస్తారు. ఆ తర్వాత ఏమవుద్ది, 10:30 నుంచి అంటే ఎపిసోడ్ 10:30 అవుద్ది. 10:30 నుంచి 12 మధ్యలో 1.5 అవర్ అనేది తనూజకు సంబంధించిన ఏదైతే 23-24% ఓటింగ్ ఉందో ఇది వేరే వాళ్ళకి షేర్ అవుద్ది. ఆవిడ లేకపోతే ఆవిడకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేస్తారు. లేదంటే ఆవిడకి ఎవరైతే పడినోళ్ళు ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే ఆవిడకంటే కిందనున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేస్తారు. ఆబ్వియస్గా దివ్య అంటే ఈ వీక్ తనూజ లాస్ట్ వీక్ అంత నెగిటివ్ అయింది కాబట్టి దివ్య యాంటీగా ఉంది కాబట్టి దివ్యాని ఎలిమినేట్ చేయాలంటే ఆవిడకంటే కిందన ఒక ఇద్దరు ఉన్నారు, గౌరవ్ నిఖిల్, వాళ్ళకి ఈ తనూజ ఓట్లు అనేవి షేర్ చేస్తారు. ఈ స్ట్రాటజీ ఇప్పుడు కాదు, సీజన్ 2 నుంచి కూడా కొనసాగుతూ వస్తున్న స్ట్రాటజీనే. అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆలస్యం అమృతం విషం. అంటే ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఎందుకంటే కదా ఈరోజు లాస్ట్ డే 10:30కి ఎపిసోడ్ అయిందో 1.5 అవర్లో ఏమీ కొంపలు ములిపోయింది లేదు. ఆ ఒక్క 1.5 అవర్లో వేసిన ఓట్లు ఎలిమినేషన్ డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో అది ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తనూజ టాప్ ప్లేస్లో ఉంది. ఆల్రెడీ ఈవిడికి ఈ సేవింగ్ ఆర్డర్తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఓట్లతో హౌస్లో కెప్టెన్ అయింది కాబట్టి ఆ ఇమ్యూనిటీతోనే సేవ్ అయిపోద్ది. అది ఈరోజు మనకి బిగ్ బాస్ ఎపిసోడ్లో చూపించేస్తారు, లైవ్లో కూడా చూపిస్తారు. ఇక సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటున్నాడు. కళ్యాణ్ ఈ వీక్ స్టార్టింగ్లో 20% స్టార్ట్ అయితే ఇప్పుడుకి వచ్చేసరికి 21%తో అతను సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అనేది ఏర్పడిపోయారు. అతను వచ్చిన ప్రొఫెషన్ దగ్గర నుంచి మొదలు పెడితే కొద్దిగా మధ్యలో కొంచెం అటు ఇటు అయినా సరే గడిబిడైనా ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడిపోయి జెన్యూన్గా అతను ఆడుకొని వెళ్ళిపోతున్నాడు. జెన్యూన్గా ఎవరు ఎంతమంది ఎదురొచ్చి ఎంతమంది అతన్ని ఇచ్చేయాలని చూసినా సరే తొనక్కుండా బెనక్కుండా నిలబడి తన ఆట ఆడుతున్నాడు. దానికి ఉదాహరణ నిన్న సుమన్ శెట్టి సంజన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా దివ్య కానీ తనుజ కానీ ఎగిసి పడ్డారు ఇతని మీద. ఎక్కడ తొనకలేదు బెనకలేదు. నేను సంచాలక్, మీరు ఇస్తే ఇచ్చుకోండి, మీరు సంచాలకులకు ఉన్నప్పుడు ఇచ్చుకోండి, నేనున్నప్పుడు మాత్రం ఇవ్వను అని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు. ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో కళ్యాణ్కి ఖచ్చితంగా ప్లస్ అవుద్ది కూడా. సో సెకండ్ ప్లేస్లో అతను ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టి ఓటింగ్ అనేది మిరాకిల్ అనేది చెప్పాలి. ఎందుకంటే హౌస్లో అతను ఆడింది తక్కువ, బయట ఎలివేషన్స్ ఎక్కువ. ఇది ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి కొనసాగుతుంది. సో ఇప్పుడైతే కొంచెం గతంతో పోలిస్తే కొంచెం యాక్టివేట్ అయ్యాడు సుమన్ శెట్టి. కొంచెం కామెడీ చేస్తున్నాడు, ఫన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏది ప్రజా సుమను ఈ టాస్క్లో ఏదైతే ఉందో బాగా కామెడీ చేస్తున్నాడు, ఫన్ కూడా చేస్తున్నాడు, కలుస్తున్నాడు ఇమానియల్తో కలిపి సరదాగా ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాబట్టి ఓకే, ఇతనికి దానివల్ల ఓటింగ్ వచ్చింది అనలేను, కానీ ఖచ్చితంగా ఇతనికి వచ్చిన ఓటింగ్ ఏదంటే అది ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఇతనికి వచ్చింది. ఇంకా తర్వాత ప్లేస్లో సంజన ఉంటుంది. 4th ప్లేస్లో సంజనాకి స్టార్టింగ్ ఈ వీక్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు 10% ఉంటే ఇప్పుడు తర్వాత 11, 10 అలా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కూడా 10%తో ఆవిడ 4th ప్లేస్లో ఉంది. సంజన కొంత ఓటింగ్ ఎమానియల్ది షేర్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే ఎమానియల్ సంజన మధ్య ఉన్న బాండింగ్ వల్ల, ప్లస్ ఎమానియల్ నామినేషన్లోకి రావట్లేదు కాబట్టి అతను ఓటింగ్ అతనికి ఎవరైతే కరెక్ట్గా ఇది అయి ఉంటారు, సింక్ అయి ఉంటారో వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా హౌస్లో సంజన తప్ప ఎమానియల్కి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జర్నీ అలా కంటిన్యూ చేస్తున్న మరొకరు లేరు. తర్వాత ప్లేస్లో 5th ప్లేస్లో డీమోన్ పవన్ ఉన్నాడు. డీమోన్ పవన్ కూడా ఈ వీక్ స్టార్టింగ్లో 7% ఉంటే ఈరోజు లాస్ట్ డే మార్నింగ్కి వచ్చేసరికి 8% దగ్గర ఫిక్స్ అయి ఉన్నాడు. ఇతను కూడా 100% సేవ్ అయిపోతాడు. డీమోన్ పవన్ ఏంటంటే రోజు రోజుకి అతని గ్రాఫ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆ రీతు డీమోన్ పవన్ తాలూకా ఆ ట్రాక్ అనేది కొంచెం గతంతో పోలిస్తే కొంచెం అలా పల్చనైంది. అంటే కొంచెం ఆ గొడవలు అవన్నీ తగ్గాయి.
ప్లస్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, నేను ఆడాలి, నేను ఇచ్చేయాలి అనే ఒక తపన అయితే డీమాన్ పవన్లో గట్టిగా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఆడియన్స్కి ఏంటంటే ఎవరైతే మేము ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే డీమాన్ పవన్కి 100% సపోర్ట్ వస్తుంది. ఇతనికి కొంచెం గట్టిగా ట్రై చేస్తే టాప్ 5 ఛాన్సెస్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. నెక్స్ట్ ప్లేస్లో 6th ప్లేస్లో భరణి ఉంటున్నారు. భరణి ఏంటంటే ఈ వీక్ స్టార్టింగ్లో 8% ఉంటే 7, 8 అలా వచ్చి ఇప్పుడు 7% దగ్గర భరణి ఓటింగ్ అయితే అలా ఫిక్స్ అయి ఉంది. భరణి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు తప్ప పెద్దగా చేంజెస్ లేవు. ఆయనలో ఉన్న ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఫైర్ ఏదైతే ఉందో అది బయట పెట్టకుండా అలాగా అండర్ కరెంట్గా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు బేడా వద్దు అన్నట్టు. మెయిన్ భరణి స్టార్టింగ్ నుంచి గమనిస్తే ఒకటి ఆ ఫ్యామిలీలు ఆ సేఫ్ ప్లే పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఒక ఫేమ్తో ఉండి వెళ్ళాడు. ఆ ఫేమ్ పాడవకుండా బయటకు రావాలి అనే ఒక కన్సర్న్ అయితే కనబడుతుంది అతనిలో అండర్ కరెంట్గా. నెక్స్ట్ 7th ప్లేస్లో అయితే రీతు చౌదరి కొనసాగుతుంది. రీతు చౌదరికి కూడా ఈ వీక్ స్టార్టింగ్లోకి వచ్చేసరికి 6%తో ఓటింగ్ స్టార్ట్ అయితే అలా 6-7 అలా స్టార్ట్ అయితే ప్రజెంట్ ఇప్పటికైతే 6%తోనే అలా కంటిన్యూ అవుతుంది. ఈవిడికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఒక 5-6% ఉంది. అది అలా కాపాడుకుంటూ వచ్చింది. కొంత తగ్గినా మళ్ళీ వచ్చిన తర్వాత ఆవిడని చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎంకరేజ్ ఆవిడని కూడా లైక్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు కలిసి ఆ 6% దగ్గర అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే రీతు చౌదరికి కూడా ఈ వీక్ వరకు అయితే ఎలిమినేషన్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఆ తర్వాత 8th ప్లేస్లో దివ్య ఉంది. దివ్యాకైతే ఈ వీక్ స్టార్టింగ్లో 7% ఉండేది. అలా ఎందుకు ఉండేదంటే ఆ స్టార్టింగ్ ఆ తనూజతో ఆవిడకి అయిన ఇష్యూస్లో ఆ తనూజ వైపు నుంచి ఎంత టార్గెట్ అయితే చేశారో అలాగే ఈవిడికి సపోర్ట్ కూడా అంతే పెరిగింది. అరే తప్పేముంది, తనకు నచ్చింది తను చేసింది, అది కూడా చేయనివరా, తనకు నచ్చింది తను చేస్తే ఆ తనూజ ఏమో వేరేదేదో పులిమింది, భరణి కోసమే నన్ను చేసావని ఆవిడ పులిమింది ఆవిడ ఏడ్చుకుంది. అందుకని బయట చాలా వరకు ఏంటంటే దివ్యను ట్రోలింగ్ చేయడం ఇవి చేశారు. అదే టైంలో దివ్యకు సపోర్ట్ కూడా అదే స్థాయిలో వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు తనూజ అంటే పడినాలు ఉంటారు, తనూజ ఇచ్చేస్తున్నది కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ దివ్య ఏమనిపించింది, ఇచ్చేసింది కరెక్ట్ అనిపించింది. సో దివ్యకి అయితే స్టార్టింగ్లో పెరిగింది. కానీ రాను వచ్చేసరికి దివ్య అలా డల్గా మళ్ళీ ఆ భరణితో ఆ ఇష్యూ అయింది. ఆ భరణి నామినేట్ చేశాడని ఇదంతా ఇష్యూస్ అలా కంటిన్యూ చేయడం. ఈ వీక్ కూడా మొదటి నుంచి చూస్తుంటే ఆ భరణి ఆ నామినేషన్ ఎందుకు చేశాడనే ప్రాసెస్లోనే వాళ్ళిద్దరూ కొట్టు చేస్తున్నారు. సో దివ్యకి ఇప్పుడైతే 5% ఉంది. లీస్ట్ నుంచి చూస్తే 3rd ప్లేస్లో కొనసాగుతుంది. ఎలిమినేషన్ గండం అనేది దివ్యకు కూడా 100% ఈ వీక్ ఉందనే చెప్పాలి, లేదు అని చెప్పలేం. ఎలిమినేషన్ గండం అనేది ఉంది, ఎందుకంటే లీస్ట్ 3లో ఉంది. ఆ తర్వాత ప్లేస్లో గౌరవ్ అంటున్నాడు. గౌరవ్ ఏంటంటే మెయిన్ ఆయనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. అతను ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అతను ఏది కూడా స్పష్టంగా చెప్పలేడు. ఆయన ఫీలింగ్స్ అవి ఆడాలి చెయ్యాలి అనే ఉత్సాహం ఉంది, కానీ దాన్ని ఎలా బయట పెట్టాలో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కనిపించిన శత్రువుతో కనిపించే యుద్ధం చేస్తున్నాం అన్నట్టు అత్తారింటికి దారేది సినిమాలో ఆ డైలాగ్ టైప్ ఉంది ఇతని పరిస్థితి. ఇప్పుడు ఏదో చెప్పాలి ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏది చెప్పలేక ఏది చేయలేక తనలో తను మౌనంగా కుమిలిపోతున్నాడు. సో ఇతను కనెక్ట్ అవ్వడం అనేది కష్టం, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది అతి పెద్ద అడ్డంకి ఇతనికి. ఇదే హిందీలోనే ఇంకెక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అతను హిట్ అయ్యేవాడు. అంత ఉత్సాహం ఉంది, ప్రతి దాంట్లో ఆడాలి, నేను ఉండాలి అనే తపన అయితే కనబడుతుంది. కానీ లాంగ్వేజ్ వల్ల అతనికి మెయిన్ డ్రాబ్యాక్ అది. నెక్స్ట్ అందరికంటే లీస్ట్లో నిఖిల్ కొనసాగుతున్నాడు. నిఖిల్కి జస్ట్ 3% ఓటింగ్ మాత్రమే ఉంది. గౌరవ్తో పోల్చిన 1% తక్కువ ఉంది. గౌరవ్కి 4 ఉంది, దివ్యాకి 5 ఉంది, నిఖిల్కి ఏమో జస్ట్ 3%. స్టార్టింగ్ నుంచి ఈ వీక్ నిఖిలే లిస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా నిఖిలే లిస్ట్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్కి హైయెస్ట్ గండం ఉంటుంది. లేదు నిఖిల్ని కొంచెం ఉంచుదాం, కొంచెం తెలుగు ప్రాపర్గా ఉంది, ప్లస్ ఇక్కడ సీరియల్ ఆర్టిస్ట్గా కొంచెం గుర్తింపు ఉంది, ఆ గౌరవ్ వల్ల ఇది లేదంటే గౌరవ్ని పంపించేస్తారు. లేదంటే ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్కే గండం ఉంది. దివ్య, గౌరవ్, నిఖిల్ ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఎగ్జాక్ట్గా వెళ్తారనేది ఈవినింగ్ వీడియో రేపు మార్నింగ్ వీడియోలో స్పష్టంగా మీకు అయితే చెప్పేస్తాం. థ్యాంక్ యూ, బాయ్.